హాయ్ నమస్కారం అండి. ఈరోజు మీతో చర్చించబోయే టాపిక్ ఏంటంటే హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెయిన్ అయిన వాళ్ళకి మనము ఎలా చేయాలి స్ట్రెచ్చింగ్స్, దానివల్ల ఎలా పెయిన్ ఉండే వాళ్ళకి ఎలా దాన్ని రిలీఫ్ చేసుకోవాలి, ఇమీడియట్గా రిలీఫ్ ఎలా చేసుకోవాలి ఏమనేసి ఈరోజు మనము తెలుసుకుందాము. ఈ హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్లో వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. అవి బైసిప్స్ ఫెమరిస్, సెమీ టెండినోసిస్ అండ్ సెమీ మెంబ్రేనోసిస్ మజిల్స్ అనేవి ఈ హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ బైసిప్స్ ఫెమరిస్ మజిల్ అనేది ఈ బ్యాక్ సైడ్లో ఉంటుంది. తర్వాత సెమీ టెండినోసిస్, తర్వాత సెమీ మెంబ్రేనోసిస్ మజిల్స్ అనేవి ఇక్కడ మనకి మజిల్స్ అనేవి ఉంటాయి. ఇటు సైడ్ అడక్టర్ మ్యాగ్నస్ మజిల్, తర్వాత వాస్టస్ లాటరాలిస్ మజిల్స్ అనేవి ఇటు సైడ్ వాస్టస్ లాటరాలిస్ మజిల్ అనేది ఉంటుంది. దీంతో పాటు మీడియల్ హ్యామ్ స్ట్రింగ్ టెండాన్, తర్వాత లాటరల్ హ్యామ్ స్ట్రింగ్ టెండన్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఇవి టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ అనేవి ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది స్ట్రెయిన్ అనేది ఉంటుంది. మనం ఈ స్ట్రెయిన్ అయినప్పుడు ఈ హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయినప్పుడు మనం ఇమీడియట్గా వచ్చి స్ట్రెచ్చింగ్స్ ఇవ్వాలి. ఈ స్ట్రెచ్చింగ్స్ మన సెల్ఫ్ స్ట్రెచ్చింగ్స్ ఎలా ఇవ్వాలి ఏమనేసి ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రోన్లో పడుకోవాలి. ప్రోన్లో పడుకొని హ్యాండ్స్ అనేవి కొంచెం రైస్ చేసి తర్వాత హిప్ అనేది ఎక్స్టెన్షన్ చేయాలి. హిప్ ఎక్స్టెన్షన్ చేయాలి ప్రోన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 10 టైమ్స్ హోల్డ్ చేసి ఇలా 5 టైమ్స్ చేసుకోవాలి. ప్రోన్ హిప్ ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. ఇంక 1 టైం చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేయడం వల్ల ఇంక 1 టైం చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంక 1 టైం. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమంటే ప్రోన్లోనే పడుకోవాలి. ప్రోన్ నీ బెండ్ చేయాలి. ప్రోన్ నీ బెండ్ ఫోల్డ్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఫోల్డ్ చేయి. సెకండ్ టైం ఇలా 90 to 100 degrees మనము బెండ్ చేయొచ్చు. నీ బెండ్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. థర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ బెండ్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంక 1 టైం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 5 to 10 టైమ్స్ చేయొచ్చు మనము. నెక్స్ట్ స్ట్రెచ్ ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి. 1 లెగ్ అనేది ఫ్రంట్ పెట్టుకోవాలి. మనకి ఎట్ సైడ్ అయితే పెయిన్ ఉంటుందో స్ట్రెచ్ ఉంటుందో పెయిన్ ఉంటుందో బ్యాక్, అది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి లెగ్ని. హాఫ్ నీల్ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు దీని బ్యాక్ ఇంకొంచెం పంపించు. ఇలా స్ట్రెచ్ ఇవ్వాలి. ఇలా స్ట్రెచ్ ఇచ్చి 10 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 1 2 3 4 5 6 7 8 9 10 మనకి సరే. 1 టైం. నెక్స్ట్ థర్డ్ టైం మనకి సపోర్ట్ ఏమీ లేకుండా ఉండేటప్పుడు హ్యాండ్స్ కావాలంటే ఆపోజిట్ లెగ్ పైన పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 పొజిషన్ అనేది ఈ విధంగా ఉండకూడదు. కొంచెం స్ట్రెచ్ ఇవ్వాలి. బ్యాక్కి వెళ్ళి ఇలా స్ట్రెచ్ ఇవ్వాలి.
ఇలా ఇవ్వడం వల్ల స్ట్రెచ్ అనేది బాగా అయ్యి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. మనకి ఏ కాలు అయితే పెయిన్ ఉంటుందో ఆ లెగ్నే మనం పెట్టుకోవాలి. రైట్ లెగ్ పెట్టుకొని మనం కొంచెం ముందుకి పుష్ అయినట్టు ఇది అవ్వాలి. ఇది కూడా కాలు వచ్చి ఇలా పైకి 1 2 3 4 5 6 7 8 9 10 అలా 5 టైమ్స్ చేయి. పాదాన్ని పైకి పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 స్టాప్ చేసి అట్లే పెట్టుకోను. మళ్ళీ లాస్ట్ అయిపోయినాక 10 కౌంట్ అయిపోయినాక 1 2 3 4 5 6 7 8 9 10 మనం ఇలా చేయడం వల్ల పాదం పైకి పెట్టుకో. ఇలా చేయడం వల్ల హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అండ్ కాఫ్ మజిల్స్ అన్నీ కూడా లాంగ్ బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్ ఎలా చేయాలి ఏమని చూద్దాము. ఫస్ట్ ఎఫెక్టెడ్ లెగ్ అనేది బ్యాక్కి పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేవి వాల్ పెట్టుకొని మనము మామూలు లెగ్ని వచ్చి ఫ్రంట్కి పెట్టుకొని బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయ్యి 10 సెకండ్స్ అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 5 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 Next is stretching. Hamstring stretching on the wall. ఫస్ట్ ఇలా మామూలుగా ఫ్లాట్గా పడుకొని వన్ లెగ్ నుంచి మనము ఎఫెక్టెడ్ లెగ్ నుంచి వాల్ పెట్టుకోవాలి. మామూలు నార్మల్ లెగ్ నుంచి ఫ్లాట్గా స్ట్రైట్గా చాపాలి. ఇలా వాల్ స్ట్రైట్గా మనము పెట్టుకోవాలి. ఇలా స్ట్రెచ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 90 degrees కాదు కదా 90. నెక్స్ట్ మనకి అన్ఎఫెక్టెడ్ లెగ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇది మనం 90 degrees అనేది స్ట్రైట్గా పుష్ చేయాలి. ఏటవాలుగా పెట్టుకోవాలి. ఇలా 5 times చేయాలి. మనం 10 seconds అనేది హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ప్రతి స్ట్రెచ్చింగ్ మనము 5 times చేయాలి. మళ్ళీ స్ట్రెచ్ 1 2 3 4 5 6 7 8 9 మామూలు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి చైర్ లిఫ్ట్. నెక్స్ట్ స్ట్రెచ్ చైర్ మనము ఏదైనా చైర్ తీసుకొని ఫ్లాట్గా పడుకోవాలి. లెగ్స్ అనేవి చైర్ పైన పెట్టుకోవాలి 2. తర్వాత ఇప్పుడు బటెక్స్ని లిఫ్ట్ చేయాలి పైకి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 5 times చేయాలి. లిఫ్ట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 2 times. 1 2 3 4 5 6 7 8 9 10 1 time. 1 2 3 4 5 6 7 8 9 10
నెక్స్ట్ది స్లంప్ స్ట్రెచ్. దాన్ని మనం సిట్టింగ్లో ఉండేసి మనకి ఏ కాలు అయితే ఎఫెక్టెడ్ ఉంటుందో పెయిన్ ఉంటుందో ఆ కాలుని స్ట్రైట్గా పెట్టుకొని యాంకిల్ని పైకి పెట్టుకోవాలి. నెక్ని ఫోల్డ్ చేయాలి, ఫ్రంట్కి ఫోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And 2 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్కువ లాంగ్ స్టాండింగ్లో ఉండే వాళ్ళకి కానీ, తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి తర్వాత వెహికల్స్ తోలే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కాఫ్ మజిల్ అనేది, హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేది పట్టేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్ట్రెచ్చింగ్స్ అన్నీ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మీకు 1 టైం అయినా చేయొచ్చు, మార్నింగ్ ఈవినింగ్, లేకుంటే 2 టైమ్స్ అయినా కూడా సరే. ఈ స్ట్రెచ్చింగ్స్ అన్నీ చేయడం వల్ల బాగా రిలీఫ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.